కూటమి ప్రభుత్వం 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటుంది. అటు వైసీపీ ఏమో సంక్షేమ పథకాలు మేము అందించామని చెప్పి అంటుంది. అవును. ఏ విధంగా చూడొచ్చు? అంటే ఏ గవర్నమెంట్ మీకు 5 ఏళ్ల పరిపాలన నచ్చిందా? 1 ఇయర్ పరిపాలన నచ్చిందా? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగానే చేస్తున్నారని మనం అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా మొదటగానే పెన్షన్లు మరి పెంపు అలాగే ఇప్పుడు జూన్ నెలలో కూడా తల్లికి వందనం కూడా ఇస్తున్నారండి. ప్రతిదీ కూడా ఈ ప్రభుత్వం మరి చెప్పిన విధంగానే చేయడానికి సిద్ధంగానే ఉంది. ఈ ప్రభుత్వంలో 1 ఇయర్ మేము సెలబ్రేషన్ చేసుకున్నా కూడా ఇదే కారణం. ఎస్పెషల్లీ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగానే ఉంది సార్ అది. ఎందుకంటే మాకు ముందే అనుకున్నామండి ఎమ్మెల్యే గారు ఉండరేమో అనుకున్నాం. కానీ ఆయన లేకపోయినా కూడా దగ్గరుండి పనులు మాత్రం మరి చేయిస్తున్నారండి. జరుగుతుంది, అభివృద్ధి మాత్రం జరుగుతుంది. సంక్షేమ పథకాలు అంటే ఇక్కడ ఉన్న వాటిల్లో సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి? ఏ విధంగా చూడొచ్చు? అంటే అప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్ వాలంటీర్స్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు సచివాలయ వీళ్ళు లేరు కదా, వాలంటీర్స్ అనేవాళ్ళు లేరు. సార్ ఇప్పుడు వాలంటీర్ లేకపోయినా కూడా 1వ తారీఖున మాత్రం ఈ సచివాలయ ఉద్యోగులు అయితే మాత్రం 1వ తారీఖు కల్లా మొత్తం పెన్షన్ పంపిణీ జరుగుతుందండి. సంక్షేమ పథకాలు అయితే ఇది కూడా బాగానే ఇస్తున్నారు సార్. మరి కూటమి ప్రభుత్వం కూడా బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు కూడా. గత ప్రభుత్వం బెటర్ అంటారు, ఈ గవర్నమెంట్ బెటర్ అంటారు సార్? 1 ఇయర్లోనే కొంచెం చేసాడంటే ఇంకో మిగిలిన 4 సంవత్సరాలు ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాం సార్. మేము తప్పకుండా చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది. లాస్ట్ క్వశ్చన్, మీ ఇప్పుడున్న అంటే కూటమి ప్రభుత్వం 1 ఇయర్ కూడా బాగా సక్సెస్ఫుల్గా రన్ అయిందని చెప్పి అందరూ అనుకుంటున్న పరిస్థితి. ఇంకో 4 ఏళ్ళు కూటమి ప్రభుత్వం కలిసి ఉంటుందని అనుకున్నారు. ఏమైనా విభేదాలు వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చా? విభేదాలు అయితే రావు సార్. ఇలా ఏకగట్టుగా మరి మాట ప్రకారం మరి ప్రజలకు మంచి చేస్తారనే ఉద్దేశంతో కలిసి ఉంటారని అనుకుంటున్నాం. కలిసి ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. మాకు మంచి జరగాలని. నా పేరు జిత్తుక నాగేశ్వరరావు, మాది జగ్గంపేట మండలం, రామవరం గ్రామం. ఈరోజు మరి 1 ఇయర్ ఈ యొక్క పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏయో అభివృద్ధి జరిగిందని వాళ్ళే సంకల్పించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. సంక్షేమం ఎక్కడుందా అని చూస్తే ఏయో చిన్న చితక రోడ్లు వేయడం, అది కూడా పూర్తి స్థాయిలో కాకుండా డ్యామేజ్ రోడ్లు అన్నమాట. అంటే అప్పట్లో కొన్ని కుట్టుపోయిన వాటికి డ్యామేజ్ రూపంలో వేయడం జరిగింది. దీన్నే అభివృద్ధిగా చెప్పుకుంటూ మరి ఈరోజు అభివృద్ధి అనేది ఒక రోడ్లు వేస్తే అభివృద్ధి జరిగిపోదని ఈ సందర్భంగా చెప్తున్నాను. అంతేకాదు మరి ఈ యొక్క అధికారంలోకి వచ్చే ముందు సూపర్ 6 అని ఈ పథకాలను కూడా మరి వాళ్ళు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎక్కడా కూడా ఈ సూపర్ 6 అని అమలు కానిటువంటి పరిస్థితి. ఇదిగో అదిగో అంటూ సంవత్సరం గడిచింది, కానీ ఇప్పటి వరకు కూడా ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. ఏదో అరకొరగా గ్యాస్ బండ్లు మాత్రం పెట్టారు. అది కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంది. రేపు అమ్మఒడి వేస్తామని తెలియజేస్తున్నారు. తల్లికి వందనం, ఈ తల్లికి వందనం కూడా ఏ స్థాయిలో ఉందో చూసుకుంటే అది చాలా వరకు నిరుపేదలకి అందలేనటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు కనబడుతుంది. అలాగే ఈ యొక్క 1 ఇయర్ పరిపాలనలో చూసుకున్నట్లయితే వీళ్ళ ఫోకస్ చేసేదంతా కూడా గత ప్రభుత్వం వైసీపీ మీద ఎలాగ వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఎలాగ వాళ్ళని విరికించాలి, వాళ్ళని ఎలా హింసించాలని దేని మీదే పూర్తిగా వీళ్ళ యొక్క పరిపాలనా విధానం అంతా కూడా సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.